హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. పన్నీర్ మసాలా కర్రీ తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. మీడియం సైజులో తరిగి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు, తరిగిన ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, టొమాటో పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత ఉప్పు, కారం, గరం మసాలా పౌడర్ మరియు కొత్తిమీర. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఫ్యాన్ పెట్టుకొని 7-8 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది, ఎందుకంటే పన్నీర్ ముక్కలు వేయించాలి కాబట్టి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పన్నీర్ ముక్కలు వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని వేయించాలండి. బాగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా బాగా వేగిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు అదే కడాయిలో మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా వేయించాలండి. అవి కొంచెం లైట్గా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో పేస్ట్ కూడా వేసుకొని బాగా కలిపి వేయించాలండి. సిమ్లో పెట్టే వేయించాలి, హైలో పెట్టకూడదు, ఎందుకంటే అడిగంటుకుంటుంది, మాడిపోతుంది. సో సిమ్లో పెట్టి ఈ విధంగా కలర్ వచ్చి ఆయిల్ పైకి తేయేంత వరకు బాగా వేగిన తర్వాత ఉప్పు, కారం కూడా అందులో వేసుకొని మసాలా పౌడర్ వేసుకొని బాగా కలపాలండి. సిమ్లో పెట్టి అడిగంటకుండా బాగా కలపాలండి. పైకి మనకి ఆయిల్ పైకి తేలేంత వరకు వేయించాలి. వేయించిన తర్వాత పన్నీర్ ముక్కలు వేసుకొని బాగా కలిపెట్టాలండి. ఇప్పుడు మూత పెట్టి 2 నిమిషాలు మగ్గించి తీయాలండి. తర్వాత ఒక గ్లాసుడు వాటర్ పోసుకొని బాగా కలిపి కొంచెం హై ఫ్లేమ్లో పెట్టండి. ఇప్పుడు హై ఫ్లేమ్ పెట్టి బాగా కలిపి చూస్తే ఈ విధంగా ఉంటుందండి. దీన్ని బాగా అడిగంటకుండా మళ్ళీ మీడియం టు హై అలా పెడుతూ కలుపుతూ ఉండాలండి. ఈ కర్రీ రైస్లోకే కాకుండా చపాతీ, పుల్కాలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. చాలా కలర్ కూడా చాలా బాగా వచ్చింది. దీనిలోకి యూజ్ చేసిన మసాలా పౌడర్ కూడా నేను ఇంటిలో ప్రిపేర్ చేసుకున్నదండి, బయట మార్కెట్లో తీసుకున్నది కాదు. ఇప్పుడు మన పన్నీర్ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి కడాయి దించుకోవడమే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.